హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. లాస్ట్ వీక్ నేను విజయవాడ నుంచి నెల్లూరు బై ట్రైన్ బారాషి దర్గాకి వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. నాకు ఈ ట్రైన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కనబడింది. మన ఈ వాష్రూమ్ దగ్గరే ఈ టీ, ఫుడ్, ఇంకా కర్డ్, స్వీట్ కర్డ్, ఇంకా ఇంకా చాలా రకాలు ఇక్కడి నుంచి వాటర్ బాటిల్స్ ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారు. నాకు చిన్న డౌట్ వచ్చి నేను వీడియో తీయటం జరిగింది. మన వ్యూయర్స్కి చూపిద్దాం ఎలాగ వాష్రూమ్ దగ్గర ఈ ఫుడ్ ఐటెం పెట్టి ఎలా సప్లై చేస్తున్నారు. ఇంకా అట్ లాస్ట్ మనం వీడియో తీస్తున్నామని కూడా వాళ్ళకి అర్థమయ్యి మనతో గొడవకు వచ్చారు తీయొద్దని. నేను కొంచెం రిస్క్ చేసి మన వ్యూయర్స్కి ఇలాంటి వీడియో చూపిద్దామని చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. మన వీడియోని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. చాలా మటుకు ట్రైన్ ఫుడ్ ఐటమ్ తగ్గించండి. ఎందుకంటే ఇది నేను ఒరిజినల్గా చూశాను. ఇలా వాష్రూమ్ పక్కన ఇలాగ చూసారా వాటర్ బాటిల్స్, ఈ కర్డ్, ఐస్ క్రీము, మన ఎగ్ బిర్యానీ, ఇవన్నీ అన్నీ పక్కనే నేను చూస్తున్నారు కదా వీడియోలో. అసలు వాళ్ళకన్నా ఉండాలి. మనం ఇలాగా సప్లై చేస్తున్నాము, ఇంత రేటు పెట్టి మనం ఫుడ్ సప్లై చేస్తున్నాం, మనం ఎంత నీట్గా ఉండాలి, మనం ఎంత బాధ్యతగా ఉండాలి. అది మనం అయితే తింటాం ఫ్రెండ్స్ అని కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏదైనా మనం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్ మనం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళడమే రైట్ ఫ్రెండ్స్. నేను చూసిన తర్వాత నేనైతే ఇంకెప్పుడు ట్రైన్లో ఫుడ్ అయితే తిన్న ఫ్రెండ్స్. ఏదైనా మనం ఇలాంటి ఫుడ్ ఐటమ్ తినడం మంచిది కాదు ఫ్రెండ్స్. ఏదైనా చిన్నపిల్లలు కంపల్సరీ అట్రాక్ట్ అవుతారు ఇలాంటి ఐస్ క్రీమ్కి, ఈ బిర్యానీకి. సో మనమే కొంచెం వాళ్ళకి నచ్చ చెప్పి మనం ఇలాంటి ఫుడ్ ఐటమ్కి సపోర్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఏదైనా హౌస్ మేడ్ 5 నిమిషాలు లేట్ అయినా కొంచెం సమయం పడుతుంది. ఏదైనా మన హౌస్లో ప్రిపేర్ చేసుకుని మనం బై హ్యాండ్ తీసుకెళ్ళడం రైట్. నేనైతే చూసిన తర్వాత కంపల్సరీ అసలు ట్రైన్లో ఫుడ్ ముట్టుకోను. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాల్సిన విషయం. నా వీడియోని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.